మీకు ఐర్లాండ్ వీసా అప్రూవ్ అయిపోయిందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఉంటారు. సో ఏమేమి కొనాలి, ఏం కొనకూడదు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సో డోంట్ వరీ, వాటన్నిటి కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేశారు, బ్రో మాకు ఒక ప్యాకింగ్ లిస్ట్ ఒకటి చెప్పండి, ఎట్లాంటి థింగ్స్ మనం అక్కడ తీసుకురావాలి, సో మనకి ఎట్లాంటి థింగ్స్ యూస్ఫుల్ అవుతాయి అనేసి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కానీ ఐర్లాండ్ వస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరికి అయితే చూడండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఐర్లాండ్ వస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కళ్యాణ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోని స్టార్ట్ చేయకముందు నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను స్టూడెంట్స్ కోసం. దాని లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అందులో అడగండి. ఆల్రెడీ ఐర్లాండ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఆ గ్రూప్లో అయితే ఉన్నారు. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అట్లా నన్ను పర్సనల్గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీసా అప్రూవ్ అయిపోయిన వెంటనే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే మనం ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవడం కన్నా కూడా, అదే ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోవడం కన్నా కూడా మనం డైరెక్ట్గా ఏజెంట్కి కాల్ చేసి వాళ్ళకి కానీ మనం అడిగితే అక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయి అనమాట స్టూడెంట్స్కి సంబంధించి. కొన్నిసార్లు 1+1 ఆఫర్స్ కూడా ఉంటాయి, 30+30 లగేజ్ ఆఫర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ బుక్ చేసే ముందు ఒకసారి ఏజెంట్కి కానీ కాల్ చేసి, ఏజెంట్కి కానీ మీరు వెళ్ళే ఎయిర్లైన్స్కి కానీ వాళ్ళకి కాల్ చేసి ఏదైనా స్టూడెంట్స్ ఆఫర్స్ ఉన్నాయో కనుక్కోండి. ఒకవేళ ఆఫర్స్ ఉన్నాయంటే దానికి తగినట్టుగానే మీరైతే ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. కొన్నిసార్లు అదైతే వెబ్సైట్లో పెట్టాడు, మీరు డైరెక్ట్గా ఏజెంట్కి కాల్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఆఫర్స్ ఉన్నాయో లేదో అనేసి. సో ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేయండి, దాన్ని బట్టి మీకు ఎక్కువ లగేజ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడుండే ప్యాకింగ్ లిస్ట్ నేను ఒక 5 కేటగిరీస్లో డిఫరెన్షియేట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన పర్సనల్ ఐటమ్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, యుటెన్సిల్స్, ఫుడ్ అండ్ మెడికేషన్ అనమాట. సో దీనికి తగినట్టుగా మీరు కానీ ప్యాకింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో వీటిలో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మన ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి మన పర్సనల్ ఐటమ్స్ అనమాట. చాలామంది షాపింగ్ స్టార్ట్ చేయగానే పిచ్చి కొనేస్తారు, ఏది పడితే అది కొనేస్తారు. ఖచ్చితంగా అట్లయితే చేయొద్దు. ఏదైనా ప్లాన్గా కొనండి, ఎందుకంటే మీ లగేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం మీరు క్యారీ చేయగలరు. ఎక్స్ట్రా కొంచెం ఉన్నా కూడా మీరైతే దాన్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అనవసరంగా మళ్ళీ అంత సర్దుకొని మనకి ఇంపార్టెంట్ విషయాలన్నీ అన్ని కొని ఫస్ట్ మొత్తం అంటే ప్యాక్ చేసుకొని తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీ లగేజ్ కొంచెం ఎక్స్ట్రా ఉందండి తీసేయండి అని అంటాడు. చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. సో షాపింగ్ స్టార్ట్ చేసే ముందే మొత్తం అన్ని ప్లాన్ చేసుకొని మనకి ఏది అవసరం లేదో అనుకునే విషయాల నుంచి స్టార్ట్ చేస్తే మనకి ప్యాకింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకున్న లగేజ్ మొత్తం 30 kilos అయితే మొత్తం ప్లాన్డ్గా ఫిల్ చేసుకోండి లగేజ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ వదలండి. సో మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మన పర్సనల్ థింగ్స్ అంటే కొంతమందికి కొన్ని సోపులు పడవు, కొన్ని షాంపూలు పడవు. వాళ్ళు నేను ఇదే యూస్ చేస్తాను, నాకు ఇదే కావాలని అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే మీకు ఎట్లాంటి థింగ్స్ అయితే మీరు యూస్ చేస్తారో డైలీ రొటీన్ షాంపూస్ కానీ సోప్స్ కానీ వాటిని అయితే ప్యాక్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ దొరకపోవచ్చు, మేబీ ఇక్కడ దొరికితే మంచిదే, ఒకవేళ దొరకపోతే మళ్ళీ మీరు చాలా బాధపడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఐటమ్స్, మీ సోప్స్, షాంపూస్, లోషన్స్, పర్ఫ్యూమ్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అయితే తీసి పెట్టుకోండి, ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాటిని మీరు యూస్ చేసుకోగలుగుతారు కాబట్టి. నెక్స్ట్ మన పర్సనల్ ఐటమ్స్లో వచ్చేసి ఒక మంచి క్లోతింగ్ అనమాట. క్లోతింగ్ అనగానే అందరూ పిచ్చిగా 10 జీన్స్లు, 10 షర్ట్లు, 10 టీ-షర్ట్లు అట్లా కొనొద్దు. ఏదన్నా కూడా లిమిటెడ్గా కొనుక్కోండి. మ్యాక్సిమం జీన్స్ ప్యాంట్లో ఒక 3, 4, 5 అయితే తెచ్చుకోండి, అంతకుమించి అవసరం లేదు. ఎందుకంటే వాటి వల్ల మన వెయిట్ అనేది ఎక్కువైపోద్ది అనమాట. మిగతా థింగ్స్ మొత్తం మనం క్యారీ చేసుకోవడానికి కుదరదు. సో ఎందుకంటే మనం అక్కడ కొన్న డ్రెస్సులు కూడా మీ టీ-షర్ట్లు కానీ ఏమన్నా కొన్నా కూడా ఇక్కడ వేసుకోవడానికి పెద్ద పనికిరావు. ఎందుకంటే వింటర్ వచ్చిందంటే ఖచ్చితంగా జాకెట్ వేసుకుంటాం మనం. మంచి హుడీ ఉన్నా కూడా మనం సమ్మర్లో అయితే వేసుకోగలం, కానీ వింటర్లో ఖచ్చితంగా ఏది వేసుకున్నా కానీ లోపల ఖచ్చితంగా మనం అయితే పైన జాకెట్ వేసుకోవాలి. సో ఏది పడితే అది కొని అనవసరంగా బట్టలు మొత్తం ఏదంటే అది బట్టలకే మనం షాపింగ్ ఖర్చు పెట్టేస్తారు. సో బట్టలు అంత ఎక్కువ కొనడం కన్నా కూడా లిమిటెడ్గా ఒక 4-5 pairs కొనుక్కుంటే చాలు. తర్వాత మనం ఇక్కడ కొంత షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ తగిన క్లైమేట్ తగిన క్లోత్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. సో అంత స్పెండ్ చేయకుండా లిమిటెడ్గా ఉండే బట్టలు, కొంచెం రెగ్యులర్ వేర్స్, తర్వాత కాలేజ్కి వేసుకెళ్ళడానికి కొంచెం లిమిటెడ్గా కొనుక్కోండి, ఎక్కువైతే కొనొద్దు. తర్వాత పర్సనల్ ఐటమ్స్లో వచ్చేసి నెక్స్ట్ మనకి కావాల్సింది ఒక మంచి జాకెట్, ఒక హుడీ కాదు, మంచి జాకెట్ తెచ్చుకోండి. ఇట్లాంటిది కాదు, మంచిగా ఒకటి వర్షానికి తర్వాత చలికి రెండింటికి ఆగేలాగా ఒక మంచి జాకెట్ అయితే కొనుక్కోండి. అది కూడా ఎందుకంటే మీరు ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే చాలా అంటే చాలా చలేస్తుంది. మన ఇండియాలో ఉన్న క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి
కనీసం రూమ్కి వెళ్ళే వరకన్నా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే తర్వాత మీరు షాపింగ్ ఎలాగో వచ్చిన వెంటనే షాపింగ్కి వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఒక మంచి కాస్ట్లీ జాకెట్ ఒకటి అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ జాకెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్క జాకెట్ కొనుక్కున్నా కూడా మంచి కాస్ట్లీది కొనుక్కోండి. చలికి వర్షానికి అన్నిటికీ మనం అదే యూజ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే వింటర్ వరకే ఒకటి కొనుక్కుంటారు. అట్లా కాకుండా వింటర్కి రైనీకి రెండింటికి ఒకటి కొనుక్కున్నామంటే చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో జాకెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి కొనుక్కోవడానికి చాలు, మిగతాది ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత పర్సనల్ ఐటమ్స్లో మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన కాలేజ్ డాక్యుమెంట్స్ అనమాట. మన కాలేజ్ డాక్యుమెంట్స్ మొత్తం అని మన ఒరిజినల్స్ మొత్తం తెచ్చుకోండి. ఎప్పుడు ఎక్కడ ఏ డాక్యుమెంట్కి చూద్దాం మనం చెప్పలేము. సో అందుకని ఏదన్నా మన డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కూడా మన దగ్గర ఉంటేనే బెటర్ అనమాట. ఇంట్లో పెట్టేసి మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి అమ్మ అక్కడ నా కబోర్డ్లో నా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొంచెం స్కాన్ చేసి పంపించు లేదా ఫోటో తీసి పంపించు అని చెప్పి మనం అడగడం కంటే కూడా మన డాక్యుమెంట్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఏ కంట్రీ కాదు, ఒకవేళ ఇండియాలో కూడా మనం ఎక్కడికైనా వెళ్తున్నా కూడా మన పర్సనల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు మనతోనే ఉండాలి, ఒరిజినల్స్. అలా మనతో ఉన్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం అటు పోగొట్టుకున్నాం అంటే చాలా కష్టం అనమాట. మన పర్సనల్ ఐటమ్స్ లో లాస్ట్ వచ్చేసి నేను చెప్పేది ఫోటోగ్రాఫ్స్ అనమాట. నేను ఆల్రెడీ మీకు వీసా అప్లికేషన్స్ అప్పుడు కూడా నేను చెప్పాను, కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు తీసుకోరండి పర్సనల్ గా. చిన్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఎన్ని కుదిరితే అన్ని, మాక్సిమం 50 or 40 తీసుకురండి. ఎందుకంటే చెప్పినట్టే ఎక్కడన్నా యూస్ఫుల్ అవ్వచ్చు, కాలేజ్లో ఇవ్వడానికి కానీ, లేదంటే మన ఐడి కార్డ్స్ కానీ, లేదంటే లీప్ కార్డ్స్ కానీ, ఎక్కడైనా కానీ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఎక్స్పెన్సివ్ అవుతాయి. కొన్ని దగ్గర ఫోటోషాప్స్ కూడా దొరకవు అనమాట. సో అందుకని ఒక పర్సనల్గా ఒక 30-40 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ మన పర్సనల్ థింగ్స్ అయిపోయిన వెంటనే మనకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా గ్లాసెస్ వాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 3 pairs అయితే 4 pairs, ఎన్ని పేర్స్ ఫీల్ అయితే అన్ని పేర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం అట్లీస్ట్ ఒక 2 pairs అయితే తెచ్చుకోండి. అడిషనల్గా మీరు యూజ్ చేసేది కాకుండా ఒక అడిషనల్ 2 pairs అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ గ్లాసెస్ ఇరిగిపోయినా పగిలిపోయినా కూడా అవి ఇక్కడ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో అందుకని మనకు ఒక 2 glasses స్పేర్గా ఉంటే మంచిది అనమాట. సో గ్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అవి అయితే తెచ్చుకోండి. సో మన పర్సనల్ ఐటమ్స్ లిస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది ఎలక్ట్రానిక్స్ కేటగిరీ అనమాట. సో వాటిలో మనకి ఏమి ఇంపార్టెంటో నేనైతే ఇప్పుడు లిస్ట్ చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అయిపోండి. సో మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్లో వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్ వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఒక చిన్నది కొనుక్కోండి చాలు. ఒక పర్సన్కి వచ్చేలాగా ఒక 1 liter చిన్నది సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం రైస్ కుక్ చేసుకుంటే చాలా కష్టం అనమాట. అదే మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోద్ది. దానికి మనం ఇంకొక టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. సో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్. ఎవరికైతే నా బట్టలు కొంచెం బాగా ఇదైపోయాయో లేదంటే ఐరన్ చేసుకోవాలనుకున్నారు, ఇక్కడైతే బయట ఎక్కడ ఐరన్ షాప్స్ అనేవి ఉండవు. సో మన బట్టలు మనం ఐరన్ చేసుకోవాలి. కుదిరితే ఒక చిన్న ఐరన్ బాక్స్ తెచ్చుకోండి. పెద్ద నేను చెప్పే లిస్ట్ కూడా పెద్ద తీసుకోకుండా మనకి కంపాటబుల్గా ఒక పర్సన్కి సరిపోయేటట్టుగా ఒక చిన్న కుక్కర్, అలాగే ఒక చిన్న ఐరన్ బాక్స్ ఇట్లాంటివి తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుదిరితే ఒక చిన్న బ్లెండర్ కానీ ఒక చిన్న మిక్సీ కానీ తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఒకవేళ దోశ ఇడ్లీ తినాలనిపించినప్పుడు ఒక చిన్న అమౌంట్లో మనం బ్లెండ్ చేసుకోవడానికి కుదురుతుంది. చిన్న మిక్సీ కానీ చిన్న గ్రైండర్ కానీ తెచ్చుకోండి. తర్వాత వచ్చేసి ఒక యూనివర్సల్ అడాప్టర్ అనమాట. అదే మనకి మల్టిపుల్ పిన్స్ అలా వస్తాయి కదా, యూనివర్సల్ అడాప్టర్, అదొకటి తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట పిన్. మనకి ఇట్లాంటివి అనేది మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. కాబట్టి మీకు కింద లింక్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక 4 కానీ 5 కానీ తెచ్చుకోండి. మినిమం ఒక 2 అయితే కంపల్సరీగా తెచ్చుకోండి. నెక్స్ట్ మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్లో మనకు కావాల్సింది ఒక ఎక్స్టెన్షన్ కార్డ్ అనమాట. ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకుంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మొత్తం అన్ని కలిపి ఒకదానికి ప్లగ్ చేసుకోవచ్చు మనం. అట్లాగే ఒక యూనివర్సల్ అడాప్టర్ సరిపోతుంది. దానికైతే ఎక్స్టెన్షన్ కార్డ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోండి. సో ఇది మన ఎలక్ట్రానిక్స్ లిస్ట్. తర్వాత లిస్ట్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో తర్వాత లిస్ట్ వచ్చేసి మనకి యుటెన్సిల్స్ అనమాట. అది మన కిచెన్లో వాడుకునే గిన్నెలు. వాటిలో వచ్చేసి మెయిన్గా 3 సరిపోతాయి, అంతకంటే కూడా ఎక్కువ తెచ్చుకోవద్దు నా మాట విని. జస్ట్ వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక తవా అనమాట. ఒక తవా మనం దోశలు వేసుకోవడానికి కానీ చపాతీలు చేసుకోవడానికి కానీ మనకి యూస్ఫుల్ అవుతుంది. తవా అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి. దాని తర్వాత వచ్చేసి ఒక చిన్న ఫ్రై ప్యాన్, ఒక్క మనిషికి సరిపోయే ఫ్రై ప్యాన్ తెచ్చుకుంటే చాలు. ఎందుకంటే మీ ఒక్కళ్ళే ఉండరు రూమ్లో, చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళ ప్యాన్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. సో మీకైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. మీరు కుక్ చేసుకోవడానికి కావాల్సిన చిన్న ఒక ఫ్రై ప్యాన్, తర్వాత ఒక తవా, అట్లాగే ఒక చిన్న కర్రీ చేసుకోవడానికి కూడా ఒక బౌల్ తెచ్చుకోండి. కర్రీ చేసుకోవడానికి ఫ్రై ప్యాన్, బౌల్, ఈ 3 సరిపోతాయి. ఇంతకుమించి మీరు కుకింగ్ వేర్లో ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు. మిగతా మొత్తం ఇక్కడే మనం ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అనమాట. సో ఇవంటే ఎందుకంటే ఒకవేళ లేకపోతే మనకు కష్టం అవుతుంది కాబట్టి ఈ 3 అనేది బేసిక్ అనమాట. ఫ్రై ప్యాన్, తవా, తర్వాత కుకింగ్ చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కేటగిరీ అనమాట. ఫుడ్లో వచ్చేసి మీ ఇష్టం. ఫుడ్లో నేను ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాను. మీకు నచ్చిన ఫుడ్, మీరు తినాలనుకున్న ఫుడ్ ఏమైనా తెచ్చుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే లిస్ట్ మాత్రం ఫాలో అవ్వండి. దాని తర్వాత మీకు ఒకవేళ స్పేస్ ఉంటే మిగతా ఫుడ్ మొత్తం మీరు తెచ్చుకోవచ్చు. నేను చెప్పబోయే లిస్ట్ ఏంటంటే ఫస్ట్లో వచ్చేసి మనకి
కంపల్సరీగా కావాల్సింది పికిల్స్ అనమాట, పచ్చళ్ళు. ఎందుకంటే ఒకవేళ మనం పార్ట్ టైం జాబ్ చేసొచ్చో లేకపోతే బాగా కాలేజ్కి వెళ్ళి టైర్డ్ అయిపోవచ్చు, మనం కర్రీ చేసుకోలేని ఓపిక లేనప్పుడు మనం కాపాడేది పికిల్స్ మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, పచ్చళ్ళు ఉంటే చాలు, అన్నం పచ్చడి వేసుకొని మంచిగా తిని పడుకోవచ్చు. ఒక ఆమ్లెట్ వేసుకున్నా కానీ సరిపోయింది పచ్చడి ఉంటే. సో పచ్చళ్ళు ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీ ఫస్ట్ వెళ్ళగానే పచ్చళ్ళు ప్యాక్ చేసుకొని, అది కూడా ఇంట్లో చేసిన పచ్చళ్ళు అయితే ఇంకా మంచిది. ఒకవేళ ఇంట్లో మీకు చేయడం కుదరకపోతే బయట షాప్కి వెళ్ళాలని కొనుక్కోండి పికిల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తెచ్చుకోండి. దాని తర్వాత స్నాక్స్ తినడానికి ఏదన్నా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడైతే ఫుడ్ సరిగ్గా అలవాటు అవ్వదు, మనకి స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంట్లో చేసిన స్నాక్స్ తెచ్చుకుంటే కూడా మనకి చాలా మంచిది అనమాట. లడ్డూలు, మురుకులు ఏదో ఒకటి మీ ఇష్టం తెచ్చుకోండి, ఒక ఈవినింగ్ స్నాక్ లాగా మీకైతే ఉంటుంది. సో స్నాక్స్, తర్వాత పచ్చళ్ళు, తర్వాత వచ్చేసి మసాలా ఐటమ్స్ మీ ఇష్టం ఎన్నైనా తెచ్చుకోండి. ఎన్నైనా అంటే మొత్తం 10 కేజీలు 20 కేజీలు అని కాదు, ఒక చిన్న ప్యాకెట్స్ అయితే ఇంకా చాలా మనకి మంచిదన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలాలు అయితే మీ ఇంట్లో ఎవరైనా మీ మదర్ కానీ లేదంటే మీ గ్రాండ్ మదర్ కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు హోమ్ మేడ్ మసాలా తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మనకి దొరకలేదు అనుకుంటే ఒక చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, 10 రూపాయల ప్యాకెట్లు అట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి తెచ్చుకుంటే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే ఒక ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత మనం మిగతా అన్ని స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఈజీగా మనం ఓపెన్ చేసుకొని అయితే మనం వాడుకోవచ్చు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మీరు ఏం తినాలనుకుంటున్నారో స్పేస్కి తగినట్టుగా వాటిని అయితే తెచ్చుకోండి. దానికైతే లిమిట్ లేదు, కాకపోతే మీ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ నేను చెప్పిన లిస్ట్లో ఉండే అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా స్పేస్ ఉంటే వాటిని మొత్తం ఫుడ్తోనే నింపండి. అంతేగాని బట్టలతో వేరే వాటితో దేంతో నింపొద్దు. మ్యాక్సిమం ఫుడ్కి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో మనం ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ వచ్చేసి మెడికేషన్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ప్రీవియస్ వీడియోలో మనం కానీ ఇక్కడ సిక్ అయ్యామంటే చాలా ఇబ్బందికి గురవుతాం. సో మాక్సిమం ఎవరైనా కూడా సిక్ అవ్వకుండా ఉండడానికి చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మన సిక్ అయినా కూడా మనకి కావాల్సిన ఒక బేసిక్ మెడికేషన్ అనేది మన దగ్గర ఉండాలి. సో దానికి మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ మీకు ఫ్యామిలీ డాక్టర్ లేదంటే మీ ఇంటి దగ్గర ఎవరైనా డాక్టర్ ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా పెద్ద ప్రిస్క్రిప్షన్ రాయించుకోండి. ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ కూడా కొన్నిసార్లు అడుగుతారు ఎయిర్పోర్ట్లో, మీరు ఎన్ని మందులు క్యారీ చేసినప్పుడు వాటికి ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ప్రిస్క్రిప్షన్ లేకపోతే వాటిని అయితే అలో చేయరు. మ్యాక్సిమం నా కేసెస్లో అట్లా ఎప్పుడు జరగలేదు, బట్ స్టిల్ నేనైతే ఎప్పుడు ప్రిస్క్రిప్షన్ క్యారీ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట. ఏదంటే కోల్డ్కి కానీ కాఫ్కి కానీ ఫీవర్కి కానీ వీటన్నిటికీ సరిపడా మందులు మాత్రం మొత్తం మీరు ఒక లిస్ట్లో రాపించుకొని ఒక ప్రిస్క్రిప్షన్లో వాటి ఎక్స్పైరీ డేట్స్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఏదైనా కూడా మ్యాక్సిమం ఎక్స్పైరీ ఉండేటట్టుగా చూసుకోండి. అట్లాగే వీటిని కూడా మీరు మంచి ఒక మెడికల్ షాప్లో అపోలో ఫార్మసీలో వాటిలో కొన్నప్పుడు మీకు కొన్నిసార్లు డిస్కౌంట్లు కూడా వస్తాయన్నమాట. సో బల్క్గా కొనుక్కోండి. మ్యాక్సిమం ఒక 4-5 షీట్స్ ఒక్కొక్క దానికి, కోల్డ్కి కాఫ్కి డోలో కానీ ఏదన్నా కూడా ఇట్లాగా మీరు బల్క్గా కొనుక్కోండి. ఎక్స్పైరీ డేట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి. ఒక యాంటీబయాటిక్స్ కానీ మొత్తం మీ బాడీ పెయిన్స్కి క్రీమ్స్ కానీ, తర్వాత విక్స్ కానీ క్రీమ్స్ కానీ బాడీ స్ప్రేస్ కానీ మొత్తం అన్ని తెచ్చుకోండి. ఒక చిన్న బేసిక్ సెట్ లాగా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన ఇక్కడ సిక్ అయినప్పుడు కూడా వెంటనే జీపీ దగ్గరికి అయితే మనం వెళ్ళలేము. కొంతమంది జీపీ దొరకవచ్చు, వెంటనే దొరకకపోవచ్చు. దీనికి ముందే మనం సిక్ అయ్యామంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే బాడీలో అనేది మనకి సిక్నెస్ స్టార్ట్ అవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. సో ఈ బేసిక్ మెడికేషన్ మొత్తం తెచ్చుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి విటమిన్ డి అనమాట. ఎందుకంటే ఇక్కడ సన్లైట్ చాలా తక్కువ. చాలా మందికి ఇక్కడ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవ్వం కాబట్టి. ఫస్ట్లో నేను కూడా విటమిన్ డి అనగానే మా ఫ్రెండ్స్ వేసుకునేటప్పుడు నేను వాళ్ళు చూసి నవ్వేవాడిని. బయట చూడు అప్పుడే విటమిన్లు మొత్తం ప్రోటీన్లు వేసుకుంటున్నాడు, అప్పుడే వీడికి వయసు అయిపోయినట్టు అనుకొని నేను కూడా బిల్డప్లు ఇచ్చేవాడిని. కాకపోతే నాకు కూడా అది చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే విటమిన్ డి నాకు కూడా ఇన్సఫిషియన్సీ వచ్చింది అక్కడ విటమిన్ డి. సో దానివల్ల హెడ్ఏక్ రావడం, జాయింట్ పెయిన్స్ అట్లా వస్తాయి అనమాట. సో విటమిన్ డి టాబ్లెట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా కూడా వేసుకోవాల్సిందే. సో ఖచ్చితంగా దాన్ని అయితే మీరైతే ప్రిస్క్రైబ్ చేయించుకోండి. విటమిన్ డి మాత్రం కొంతమంది వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోద్ది, కొంతమంది మంత్లీ వన్స్ వేసుకోవాలి. సో అది మాత్రం కంపల్సరీగా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు విటమిన్ డి మాత్రం వేసుకోవాలి. సో ఇది టోటల్ లిస్ట్ అనమాట. సో నేను ఒకవేళ మిస్ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అని మిస్ అయి ఉంటే. ఒకవేళ మీకు దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకేమైనా అనిపిస్తే వాటిని కూడా ప్యాక్ చేసుకోండి. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కోసమే ఇవే తెచ్చుకోవాలి, లేదంటే ఇవి తెచ్చుకోవడానికి కాదనమాట. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్.